దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభువు యేసు క్రీస్తు నామములో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి గ్రంథం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. దేవునికి స్తోత్రం. ఈ వచ్చిన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడి మనలను దీవించుగాక. పరిశుద్ధ వాక్య వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. ఈ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటి ఆ గంభీరమైన సత్యం అని అంటే, ఒక దైవజనుడి వలె దావీదు మహారాజు ఈ ప్రసంగాన్ని చేస్తూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు నాయన అని అంటే, లోకంతోనే. ఏమని మాట్లాడుతున్నారు నాయన అని అంటే, దేవోక్తియే. ఎందుల మాట్లాడుతున్నారు నాయన అని అంటే, దైవజనుడుగా. దావీదు ఒక రాజు అయ్యుండి దైవజనుడిగా ఈ మాటలు మాట్లాడడం హర్షణీయం, సంతోషదాయకం, ఆరాధనకు మూలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము అని అంటూ ఉన్నారు. మొట్టమొదట నిజదేవుడు యెహోవా, 2 ఆయన యందు నమ్మిక ఉంచటం, 3 మేలు చేయడం. మొదటిదిగా దేవుడు పేరును దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు. ఈ సృష్టిలో దేవుడు ఏంటి, యెహోవా అంటే ఏంటి అని చెప్పి ఉన్నవాడు అనువాడే యెహోవా. ఉన్నవాడు అంటే ఏంటి? సమస్తమును కలుగు చేసినవాడు, కలుగు చేయబడిన సమస్తము కంటే ముందు ఉన్నవాడు. ఆయన ఉనికిని గూర్చి ఎవరు ప్రశ్నించటానికి వీలు కానంత స్థితిమత్వాన్ని కలిగిన వాడు దేవుడు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు అనే సత్యాలు నిజంగా మనకు ప్రభువు తెలియచేస్తేనే తెలుసుకునేటటువంటి సత్యాలు. దేవుడు యెహోవా. యెహోవా అనగా స్వయంభవుడైన దేవుడు, తనంతట తానే ఉన్నవాడైనటువంటి దేవుడు. అంతే మాత్రమే కాదు, యెహోవా అనగా సృష్టిని కలుగు చేయాలి అని కోరుకున్నవాడు, తాను అనుకున్న ప్రకారము సృష్టిని కలుగు చేసినవాడు, పరలోకమును సృష్టించినవారు, భూలోకాన్ని సృష్టించినవారు. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించును అని పరిశుద్ధ గ్రంథం మొదటి పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను కలుగచేసెను. ఆది ఏది? ఆ ఆది. ప్రారంభం ఏది? ఆ ప్రారంభం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు సెలవిచ్చినారు. అదే మాటను దావీదు ఉద్ఘాటిస్తూ, యెహోవా యందు నమ్మిక ఉంచు. యెహోవా అనగా నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఏంటి దేవుడికి ఇంత పొగరు? నేనే దేవుడును అని యెహోవా ఎందుకు అంటారు? మిగతా వాళ్ళు కూడా దేవుడే కదా అని అనవచ్చు కదా అని అన్యులైనటువంటి వారు అనుకొనవచ్చును. అయితే దేవుడికి ఉన్నటువంటి స్వభావమే అద్వితీయం. అద్వితీయం అనగా ద్వితీయము కానిది, రెండవది కానిది, రెండవ చోటు, రెండవ స్థానము మరి ఒకనికి ఇవ్వనిది అద్వితీయం. అయితే ఈ అద్వితీయుడగు దేవుడు మానవుని ఊహకు అందని ఆశ్చర్యకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. అవి మీరు ఎందుకు కలిగి ఉన్నారు అని చెప్పి అడిగితే, అలా అడగడానికి కూడా మనకు అర్హత లేదు. కానీ దేవుడికి అయితే ఆయన జరిగించే ప్రతి ఒక్క సంకల్పము విషయమై, నిర్ణయము విషయమై ఖచ్చితమైన సైద్ధాంతిక విలువలను కలిగిన వారు అని, ఆయన ఒక ఆలోచన చేస్తే, ఒక సంకల్పము చేస్తే అందులో దోషాలను కనుగొనడం పరలోకంలో గొప్పవైన దేవదూతలకు సహితం అసాధ్యము అని
నేను విశ్వసిస్తాను. ప్రతి ఒక్కరూ విశ్వసించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు భక్తుడు అంటూ ఉన్నారు, యెహోవా యందే నమ్మిక ఉంచు. మొదట యెహోవా అనే నామాన్ని తెలుసుకో. ఏంటి యెహోవా అనే నామం? నేనే దేవుడును అని చెప్పేవాడు యెహోవా. ఎందుకు యెహోవాయే దేవుడు అని చెప్పి ఆలోచన చేస్తే దేవునికి స్తోత్రం. సృష్టికర్త ఒక్కడే, పరలోకమును కలుగచేసిన వాడు ఒక్కడే. పరలోకంలో ఒక శబ్దం ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ శబ్దం? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. పరలోకంలో కెరూబులు, సెరాపులు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాయి. ఏమని స్తుతిస్తూ ఉన్నాయి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఎందుకని దేవదూతలు ఇలా అంటూ ఉన్నారు అని సూచినప్పుడు, పరలోకంలో దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. పరలోకంలో వినిపించే మాట ఏంటి? యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ యెహోవా పరిశుద్ధుడు. ఒకే ఒక్క దేవుడైనటువంటి యెహోవా, మానవుడు తన కనులతో చూడడానికి వీలుగాని దేవుడైన యెహోవా. ఈ దేవుడిని మనుష్యుడు చూడలేడు. ఎందుకనంటే మహామహిమ కలిగిన వారు దేవుడు. దేవుడిని దేవదూతలు సహితం నిత్యము ఆయన సన్నిధిలో నిలిచే దేవదూతలు. దేవదూతలు అనగా పాపము లేనివారు, పరిశుద్ధులైన వారు, పాపములో పడిపోనివారు. దేవుడు తమను ఏ సంకల్పముతో సృజించినారో ఆ సంకల్పములో నిలిచి ఉండడానికి ఇష్టపడినవారు, దేవుడికి సేవ చేయడానికి ఇష్టపడేవారు దేవదూతలు. ఈ దేవదూతలు దేవుడిని అంటూ ఉన్నారు, యెహోవా పరిశుద్ధుడు. పరలోకంలో దేవదూతలు అంటే ఏమిటి? పాపపు ఆలోచనలే లేనివి. మనుషులం, భూమి మీద మానవులైన మనం ఈ లోకం చేత కళంకితులం కావడం వల్ల, లోకం అనే కళంకం మనుష్యుడిలో ఉండటం వలన మానవుడి ఆలోచనలు దోషపూరితమైనవిగా ఉన్నాయి. మనుష్యుడి ఆలోచనలు దోషపూరితమైనవిగా ఉంటాయి. కానీ పరలోకంలో దేవదూతల ఆలోచనలు అలాగా ఉండవు. అవి నిర్మలమైనవి, పరిశుద్ధమైనవి. దేవుడు ఏ సంకల్పంతో వాటిని సృష్టించినారో ఆ సంకల్పంలో నిలిచి ఉండినవి. దేవునికి సేవ చేయుట, మనోహరమైనటువంటి దేవుని యొక్క మహిమా ప్రకాశంలో నివసించుటకు ఇష్టపడినవి. దేవునికి స్తోత్రం. ఒక మాట మనం గమనించితే, దేవుడు ఆయన దైవత్వాన్ని మన మీద ప్రకాశింపచేసినప్పుడు ఆ దైవ కాంతిలో, ఆ దైవ ప్రసన్నతలో ఉండడానికి ఇష్టపడిన వాడు ఆయనకు దూరం అయిపోయేటటువంటి నిర్ణయాలు తీసుకొనడు. సాతానుడు అనేవాడు, మరికొన్ని దూతలు అనేవి పరలోకంలో దేవునికి విరోధంగా కొన్ని నిర్ణయాలను, సాతానుడు తీసుకునే నిర్ణయాలు దూతలు తీసుకునినవి. పరలోకంలో సాతానుడు దేవుని సింహాసనానికి విరుద్ధంగా ఆలోచనలు చేసేవాడు. దేవుడి సింహాసనానికి విరుద్ధంగా ఆలోచన చేసేవాడిని దేవుడు ఏం చేస్తాడు అనంటే ఆయన సన్నిధిలో నుంచి త్రోసివేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్య వచనాలు ఏమని తెలియచేస్తున్నాయి? యెహోవా అనగా ఈ సమస్త సృష్టికి కారణాభూతుడైనటువంటి దేవదేవుడు. ఆ దేవునిని మానవుడు తెలుసుకోవాలి. దావీదు భక్తుడు యెహోవా దేవునిని గూర్చినటువంటి ఆలోచనలు కలిగిన వాడై ఆ యొక్క దేవదేవుని గూర్చి ఎంతో గొప్పగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచి అంటే భూమి మీద మానవుడు పరలోకపు దేవుడి యందు విశ్వాసము కలిగి ఉండాలి అని చెబుతూ ఉన్నారు. విశ్వాసం, నమ్మకం. నేను ఈ మాట దగ్గర కూడా ఎంతో గొప్ప కొన్ని వందల పేజీలు కలిగిన పుస్తకం ఉంది అని భావిస్తూ ఉంటాను. నమ్మకం అనే ఒక్క అంశం, విశ్వాసం, మానవుడు విశ్వసించవలసిన స్థితిలో, నమ్మకం ఉంచవలసిన స్థితిలో మానవుడు ఎందుకు ఉన్నాడు అనే విషయాన్ని గమనించితే
దేవుడికి ఎంత దూరం అయిపోయాడు మనిషి అనే విషయాన్ని ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నిజంగా చూస్తే నోవహు తర్వాత అబ్రాము కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, తరముల తర్వాత తరములు గతించిపోతూ వచ్చినప్పుడు నిజదేవుడిని ఆరాధించేవారు కొందరును, నిజదేవుడి నుంచి దూరమైపోయేటటువంటి ప్రజలు ఎందరోగా ఉన్నటువంటి ఆ కాలంలో లోకములో అబ్రహాము దేవుని నమ్మెను, నమ్మవలసిన పరిస్థితి వచ్చెను అనే మాట బాధను కలిగిస్తూ ఉంది. స్తోత్రం. దేవుడిని నమ్మడం కాదు, దేవుడే నాకు ఆధారం అనే స్థితిలో మానవుడు ఉండాలి. కారణం ఏంటి అని అంటే, మనుష్యుడు భూమి మీద బ్రతికే ప్రతి క్షణం దేవాది దేవుని యొక్క అనుగ్రహం, ఆయన కృప లేకుండా మానవుడు భూమి మీద లేడు. తండ్రి ప్రేమ దేవునిది అగుట చేత మానవుడు ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా అది చెల్లుబాటు అవుతుంది అని వాడు అనుకుంటాడు. కానీ దేవాది దేవుడిది తండ్రి ప్రేమ. తండ్రికి 10 మంది కుమారులు ఉంటే మాట వినని వారిని, మాట విని వారిని తండ్రి కుమారులుగానే చూస్తాడు. అలాగే పరలోకపు దేవుడు మానవుడిని సృష్టించిన తరువాత వాడెంత దేవుడికి దూరంగా బ్రతుకుతూ వచ్చినా దేవుడు మాత్రం వారిని తన సృష్టిగానే చూసేవారు. కనుకనే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన జీవపు కాంతిని ప్రకాశింపచేస్తూ వస్తారు. మానవుడిగా మనిషి భూమి మీద ఉన్నంత కాలంలో ఎప్పుడేని కానీ తన సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకుని ఆయన వైపుకు చూచి తన ప్రవర్తనను మార్చుకొని దైవ భయము కలిగి దైవ భక్తితో తన జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుకునే దేవునిగా ఉంటారు. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు యెహోవా అని అంటూ ఉన్నారు. ఈ యెహోవా ఎవరు? సృష్టికర్త. ఈ యెహోవా ఎవరు? వివేకము కలిగి దేవుడు కలరేమోనని చూచేటటువంటి ప్రజలను ఆకాశము నుండి పరిశీలనగా చూస్తూ ఉన్నవారు. ఈ యెహోవా ఎవరు? తాను సృజించినటువంటి సృష్టము ఆయన వైపుకు చూడాలి అని కోరుతున్నవారు. ఈ యెహోవా ఎవరు? ఎవరో కొందరు భక్తులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తన దైవత్వాన్ని, తన భక్తిని గుర్చిన సమాచారాన్ని లోకానికి అందించాలి అని కోరుకునినవారు. అభిషక్తులైనటువంటి సేవకుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి శిష్య బృందము చేత, ఏర్పాటు చేయబడిన అపోస్తలుల చేత, ఏర్పాటు చేయబడినటువంటి దైవ సేవకుల ద్వారా ఈ లోకంలో దేవుడిని గూర్చినటువంటి జ్ఞానము, దేవుడిని గూర్చిన భయము, దేవుడిని గూర్చిన భక్తి మానవుడు కలిగి ఉండాలి, మానవుడు తెలుసుకోవాలి, మానవుడు కలిగి ఉండాలి అని కోరుకున్న దేవుడు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. యెహోవా ఎవరు అని చెప్పానంటే, తాను సృష్టించినటువంటి మానవ జాతిలో నుంచి, మానవ లోకంలో నుంచి మనుషుడు ఆయన తట్టు చూడాలి అని కోరుతూ ఉన్న దేవుడు. యెహోవా ఎవరు అని చెప్పానంటే, సృష్టికర్త అయిన దేవుడు. ఇక్కడ దావీదు ఒక మాటలో చెప్పాలి అనంటే, దావీదు ఏమంటున్నారు అనంటే, మనుష్యుడిని అతని చిరునామాను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓ మనుష్యుడా, నీ చిరునామా ఏంటి అని దావీదు అడుగుతూ ఉన్నారు. ఆయన చిరునామాన్ని సుస్పష్టంగా బహు ఖచ్చితంగా వ్రాసుకుంటూనే లోకంలో ఉన్న ప్రజలందరికీ ఒక పిలుపు ఇస్తూ ఉన్నారు. యు ఆర్ ఫ్రమ్ వేర్? నీవు ఎక్కడి నుండి ఉన్నావు, నీవు ఏమై ఉన్నావు అని దావీదు ఈ వచనం ద్వారా ప్రపంచానికి పిలుపు ఇస్తూ ఉన్నారు. యెహోవా నీకు తెలుసా? ఒకవేళ నాకు తెలీదు అని నువ్వు అంటే, నీవు ఈ భూమి మీద బ్రతుకుతున్నావు. ఎవరు నీ ఉనికికి, నీ మనికికి ఆధారమో, ఎవరు నీ పోషణయో, ఎవరు నీ జీవానికి, జీవితానికి ఆధారమో ఆ దేవుడిని గురించి తెలియకనే నీవు ఈ లోకంలో బ్రతికిపోతూ ఉన్నావు. నీవు తినే ఆహారం, నీవు కట్టుకునే వస్త్రం, నీవు కలిగి ఉన్న ఈ సమస్తంకి కర్త ఎవరో నీకు తెలుసా అని దావీదు భక్తుడు అంటూ ఉన్నారు. డూ యు నో హూ జెహోవా ఈజ్? యెహోవా ఎవరో నీకు తెలుసా? యెహోవా ఎవరు? సమస్త సృష్టికి కారణభూతుడైన దేవుడు, తనను చూడకపోయినను తానే చూచిన దేవుడు. అబ్రహాము
ఈ దేవుడి దగ్గరికి రాలేదు. దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చినారు. మానవుడు దేవుడి దగ్గరికి రావడం లేదు, దేవుడే మానవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. మానవుడి దగ్గరికి వస్తున్న దేవుడిని మానవుడు గుర్తించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఈ దేవుడు నీతో అంటున్నాడు, నీ చిరునామా నువ్వు గట్టిగా వ్రాసుకోగలుగుతున్నావా? నీ చిరునామాను గుర్చినటువంటి భరోసా నీ హృదయంలో సుస్థిరముగా ఉన్నదా? నీవు దేవుని బిడ్డవు అని, యెహోవా దేవుని సృష్టి అని, యేసుక్రీస్తు ప్రభుల వారి సృష్టి అని నువ్వు స్పష్టంగా తెలుసుకుని వ్యక్తివైతే ఖచ్చితంగా భయభక్తులు అనేవి నీవు కలిగి ఉంటావు, కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంగా మనము ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రియమైనటువంటి సహోదరులారా, మనం జీవించే జీవితం ద్వారా కానీ, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా కానీ, మనం బ్రతికే బ్రతుకు ద్వారా కానీ యెహోవా దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం మనం జీవించే వరమైతే, ఆయన నామానికి దుఃఖం కలిగించేటటువంటి కార్యకలాపాలు, జీవన విధానాలు, కుటుంబ వ్యవస్థలు, సామాజిక సహవాసాలు కలిగి ఉన్న వారమైతే ఈ దేవుడు అంటూ ఉన్నారు, డూ యు నో హూ యు ఆర్? నీవెవరో నీకు తెలుసా అని దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. యెహోవా దేవుని గురించి తెలిసిన నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. నీ ప్రత్యేకత ఏంటి అని అంటే, యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ హూ యు ఆర్. నీవు ఎవరు అనే సత్యం నిత్యము నీవు స్పృహలోనే కలిగి ఉండాలి. నీవు ఎవరు? నీవు ఎవరు? సన్నిధిలో ఉన్న కొంతసేపు నీవు విశ్వాసిని, నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నేను క్రీస్తు భక్తుడును, నా దేవుడు గొప్పవాడు, నా దేవుని వాక్యము గొప్పది, నా దేవుని రక్షణ గొప్పది, ఆయన చేత రక్షించబడిన నేను కూడా గొప్ప అని నీవు అనుకుంటూ ఉన్నావు. దేవుని సన్నిధి నుంచి నీవు లోకంలోనికి వెళ్ళిన తరువాత నీ కుటుంబం యొద్దకు వెళ్ళేటప్పుడు నీవు ఏమనుకుంటూ ఉన్నావు? నీ ఆలోచన ఏంటి? నీ ఆలోచన విధానం ఏంటి? ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని, ఒక వ్యక్తి మానసిక వ్యవస్థను స్థిరపరిచేది ఏంటి? క్రమపరిచేది ఏంటి? అది వాక్యంతో, దైవ సన్నిధితో, దైవ భయముతో, దైవ భక్తితో నింపివేసేది ఏంటి అని అంటే, వాక్య జ్ఞానం, క్రీస్తు ప్రభుల వారితో చేసే సహవాసం. ఈ సహవాసం ఎటువంటిది? అనునిత్యం, అనునిత్యం. యువర్ బిలాంగ్స్ టు జీసస్. నీవు యేసుకు చెందిన వ్యక్తివి అనే సత్యాన్ని గుర్తించుకునే స్థితిలో నీవు నిలిచి ఉండాలి అనేదే వాక్యం యొక్క పరితాపం. నేను క్రీస్తుకు చెందిన దానను, నేను క్రీస్తుకు చెందినవాడను అనే సత్యం నీలో నిత్యము ఉంటూనే ఉండాలి. లోకంలోనికి వెళ్ళిన తరువాత కుటుంబ వ్యవస్థలలో నీవు జీవించేటప్పుడు నీ డబ్బును చూసుకుని, నీ కుటుంబాన్ని చూసుకుని, నీ బిడలను చూసుకుని, నీ భర్తను చూసుకుని, నీకు యేసు ప్రభువుతో ఉన్న సంబంధం నువ్వు గుర్తించలేని వ్యక్తివి గనుక అయితే నీవు క్రీస్తులో సరి అయినటువంటి ఎదుగుదల కలిగిన వ్యక్తివి కాదు. దేవునికి స్తోత్రం. నీకు కలిగి ఉన్న సమస్తం క్రీస్తు చేత పెనవేయబడాలి. నీకు కలిగిన సమస్తం క్రీస్తు చేతే పెనవేయబడాలి. కాబట్టి క్రీస్తుకు భిన్నమైనటువంటిది ఏది నీవు కలిగి ఉండకుండా నీకు కలిగిన సమస్తాన్ని క్రీస్తుమయం చేసేదానికి నువ్వేం చేయాలి అంటే కుటుంబ ప్రార్థన చేయాలి. నీ భర్తతో కలిసి నీవు మోకరిల్లి ప్రార్థించే బిడ్డవై ఉండాలి. నీ భర్తతో కలిసి మోకరించి వాక్యాన్ని చదువుకునే బిడ్డవై ఉండాలి. నీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. వాక్యాన్ని చదివే వ్యక్తివై ఉండాలి. కుటుంబ ప్రార్థన అనేది ఏదో ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక గంట, ఉదయం ఒక గంట చేసేది కాదు. కుటుంబ ప్రార్థన అని అంటే కుటుంబం అంతటితో క్రీస్తు ప్రభుల వారితో నడవడం. కుటుంబం అంతటితో క్రీస్తు ప్రభుల వారితో నడవడం. ఏమండి పాస్టర్ గారు, మేమెందుకు క్రీస్తు ప్రభుల వారితో నడవాలి అని అంటే, నీకు ఉన్న కుటుంబము ఉందే, నీకు ఉన్న సమాజము ఉందే, అందులో నువ్వు క్షేమంగాను, నీ సమాజము క్షేమంగాను, సమస్తము కూడా సమాధానకరముగాను శుభకరముగాను ఉండడానికి
వీలు కలిగించేది, ఉండేటట్లు చేసేది క్రీస్తునామం, యేసునామం. యేసు అంటే మానవుడిని వాని బంధకాల నుంచి విడిపించువాడు, మానవుడిని వాని పాపపు కట్ల నుంచి రక్షించువాడు, మానవుడిని తిరిగి మరలా దేవుడి వైపుకు త్రిప్పువారు అని అర్థం. దేవునికి స్తోత్రం. యేసు అని అనగా ఆదరణ లేని స్థితిలో ఉన్న మనుష్యుడిని కానీ, అజ్ఞానం చేత బాధించబడుతూ ఉన్న మనుష్యుడిని కానీ, తాను ఉన్న చోటే ఇదే ప్రపంచం అని అనుకుని మానవుడు అక్కడే తిరిగేటటువంటి వ్యవహార వీటన్నిటిలో నుంచి మానవునికి మోక్ష దారిని, ఆ మోక్షం అయ్యున్నటువంటి దేవుడిని చూపించే అవతార పురుషుని పేరు యేసుక్రీస్తు ప్రభులవారు. ఆ దేవుడు ఏమని చెబుతూ ఉన్నారు అని సూచినప్పుడు దేవునికి స్తోత్రం. పరలోకపు దేవుని గూర్చిన దారిని చూపిస్తూ ఉన్నారు. నీవు కన్నీళ్లలో ఉంటే యేసు ప్రభు అంటున్నారు, దేవుడు నీ కన్నీరు తొడవడానికి ఇష్టపడుతున్నారు అని. నీవు సంతోషములో ఉంటే యేసు ప్రభు అంటున్నారు, నీ సంతోషము కంటే గొప్పది యేసు వైపుకు నీవు చూచుట, దేవుడు వైపుకు నువ్వు చూచుట అని. కాబట్టి ఈ యేసు ప్రభు ఎవరు? దేవుడు అంటే ఏంటో భూమి మీద మానవుడికి కళ్ళకు కట్టినట్టు చూపించటానికి వచ్చిన పరలోకపు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నారు కదా, మీరు మేలు చేసేవారుగా ఉండడానికి మొదట దేవుడి యందు విశ్వాసము కలిగిన వారై ఉండండి. అసలు మానవుడు విశ్వాసాన్ని కోల్పోయాడు. భక్తి అని అంటే నిజమైన దేవుడిని ఆరాధించడం. నిజ దేవుడు ఎవరు? దేవుళ్ళు కానివి ఏంటి? యెహోవా అనగా ఒకే ఒక్కడు దేవుడు. ఆ ఒకే ఒక్కడైనటువంటి దేవుడు ఉన్నవాడు అనగా ఆయనను ఎవరు సృష్టించలేదు అనగా దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే అయిన దేవునికి ఉన్న గుణం ఏంటి అని అంటే ఎవరూ సృష్టించకుండా ఉన్నవారు. ఇంకా మరి ఈ భూమి మీద ఉన్న అనేకమైనటువంటి దేవుళ్ళు అనబడేవారు ఎవరు అని సూచినప్పుడు మీరు పరిశీలనలోనికి కనుక వెళ్ళగలిగితే, మీరు నిలవగలిగిన సామర్థ్యం ఉండి, మీ దగ్గర దేవుడిని గూర్చినటువంటి సంగతులను శోధించటానికి నిలవగలిగినటువంటి, నిలిచి ఉండగలిగిన సామర్థ్యము ఉండి, ఆ దేవుడిని పరిశోధనాత్మకంగా ప్రశ్నించే వ్యక్తివి నీవైతే దేవునికి స్తోత్ర, నిజదేవుడిని గూర్చిన సాక్షాత్కారం అనుగ్రహించబడుతుంది. అయితే అవి కొన్ని క్లిష్టముగాను కష్టతరమైనవిగాను ఉన్నాయి అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది కనుక అంత ఖచ్చితంగా మరి ఏమీ చెప్పలేకపోతున్నాం అని అంటే, ఈ రక్షణ దేవుడు ఎవరికి ఇవ్వాలని కోరుకుంటారో అనగా అనుగ్రహము పొందిన వారు ఎవరో వారు విశ్వాసులు అవుతారు అని వాక్యం తెలియచేస్తుంది కనుక అనుగ్రహం పొందిన వారికి మాత్రమే ఈ యెహోవా దేవుడు తెలియపరచబడతారు. అనుగ్రహం పొందని వారికి ఈ దేవుడు తెలుసుకోవడం కొంచెం కష్టతరం అవుతుంది అని వాక్య పరిముఖంగా తెలియచేస్తూ ఉన్నాం. మానవ సంబంధమైనటువంటి ఆలోచన విధానాలను దృష్టిలో ఉంచుకుని కూడా, అంటే మనిషి ఏమంటాడు అని అంటే, నీకు దమ్ముంటే యేసు ప్రభు దేవుడు అని నాతో అనిపించు అని అంటారు. ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఏమని అని అంటే, వారు నమ్మినటువంటి దేవుడే గొప్ప దేవుడని. ఆ మార్గంలో వారికి ఏమి తెలిసినా ఏమి తెలియకపోయినా కోట్లాది మంది ప్రజలము మేమందరము మా యొక్క భక్తి విధానాలను కలిగి ఉంటే ఎవరు వీరు యేసు దేవుడని, ఆయన ఒక్కడే దేవుడని, మా దేవుళ్ళు వారి దేవుడి కంటే గొప్పవారు కాదని ఇలా మన ముందే మాట్లాడడానికి వీరికి ఎంత ధైర్యం అని అడిగేవారు ఉంటారు. ఈ అడిగేవారు ఎవరికి కూడా ఇటువంటి సాహసాలు ఉండవు. కానీ వారు దేవుళ్ళను కనుక్కోలేదు. వారు స్వతహాగా భక్తికి ఒక క్రమాన్ని అయితే కలుగు చేసుకోలేదు. పూర్వకాలం నుండి ఋషులు అనబడిన వారు తపస్సు చేసి గ్రంథాలను వ్రాసి వేదాలను వ్రాసి ఆ వేద గ్రంథాల ద్వారా దేవుడిని గూర్చినటువంటి జ్ఞానాన్ని మానవ జాతికి అందించారు. అందుకే నేను ఇంతకుముందు ఉపయోగించినటువంటి మాట, దేవుడి ఎదుట నిలిచి నీవు ఆరాధించేటటువంటి దైవం ఏదైతే ఉందో దాని దగ్గర నీవు నడుంగొట్టుకుని నిజదేవుని యొక్క అన్వేషణలో ప్రశ్నించటానికి సామర్థ్యము కలిగిన వాడవైతే, నీవు ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి హృదయంతో గనుక దేవుడు అంటే ఎవరు అని ప్రశ్నించగలిగితే
జవాబు అయితే దొరకడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ అవకాశం అని అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా ఒప్పుకునేవి అని చరిత్ర ప్రస్తుతము తెలియచేస్తూ వస్తాయి. ఏమి తెలియచేస్తాయి అని చెప్పారంటే, సత్యమైనటువంటి దేవుడు ఎవరో ఆ సత్యదేవుడిని ఈ సత్యము కానివి ఒప్పుకుంటూ వస్తాయి. కాబట్టి యెహోవా దేవునిని మానవుడు తెలుసుకుని ఆయన యందు విశ్వాసము ఉంచాలి అని వాక్యం చెబుతుంది. యెహోవా యందు నమ్మిక ఉంచి అని దావీదు భక్తుడి వచనంలో వ్రాస్తూ ఉన్నారు. మేమెందుకు ఆ దేవుని యందు నమ్మిక ఉంచాలి అని అంటే, మేలు చేయడానికి. ఆ దేవుడి మార్గంలో మానవుడు మేలు చేసే వ్యక్తిగా నిలుస్తాడు. మేలు చేయడానికి మొదట అతనికి కలిమి కావాలి, సుగుణము కావాలి. ఒకటి సుగుణం, రెండు కలిమి. సుగుణము భక్తి ద్వారా వస్తుంది, కలిమి భక్తి ద్వారా వస్తుంది. ఈ కలిమి ఏంటి అని అంటే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి 14 వచనాలు. కలిమి భక్తునికి ఎలా వస్తుంది? ఎవరు ఆజ్ఞలను ప్రేమిస్తారో, వాటిని అనుసరిస్తారో, వాటిని అనుసరించడానికి మనస్సు అనే నడుం కట్టుకుని జాగ్రత్తగా భక్తి చేస్తారో అటివారిని దేవుడు దీవిస్తారు. వారు ఏం చేసినా అది దీవించబడినట్లు ఆజ్ఞాపించబడుతుంది. కనుక అది 20 దంతులు, 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా దీవించడానికి దేవుడు ఆజ్ఞలను అనుసరించే వారికి కృప చూపుతారు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, ఈ మార్గము కొంచెం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి భక్తి చేసేవానికి రెండు ఉంటాయి. ఒకటి సుగుణం, రెండు కలిమి. సుగుణము ఉన్నవారు ఏం చేస్తారు? మేలు చేస్తారు. మేలు ఎవరు చేస్తారు? దేవుడిని గురించిన జ్ఞానం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే చేస్తారు. సుగుణము మేలు చేసేలా చేస్తుంది. రెండు కలిమి. సుగుణము ప్లస్ కలిమి ఎవరు కలిగి ఉంటారో వారు మేలు చేసేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని వాక్యం చెప్తూ ఉంటుంది. కనుక అట్టి కలిమిని కలిగి, అట్టి సుగుణాన్ని కలిగి ఈ సమాజంలో మేలు చేసేవారుగా ప్రజలు ఉండేదానికి అసలు మేలు అంటే ఏంటి అని చెప్పానంటే, ధనంతో చేసేది మాత్రమేనా, కలిమితో చేసేది మాత్రమేనా అంటే ఎంత మాత్రమో కాదు. మేలు అంటే ఏంటి అని చెప్పానంటే, గుడ్డివానికి త్రోవ చూపడమే. దేవునికి స్తోత్ర. కుంటివానికి సహాయము చేయడమే. దేవునికి స్తోత్ర. కాబట్టి నిజముగా మేలు అంటే ఏంటి అని అంటే, ఈ సమాజంలో బాధించబడుతున్నవారు, పీడించబడుతున్నవారు అజ్ఞానం చేత, మూర్ఖత్వం చేత, గర్వం చేత నష్టపోతున్నటువంటి మానవ జాతికి సహాయం చేసేవారు ఎవరైతే ఉంటారో వారే మేలు చేసేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మీయంగా మేలు చేసేవారు ఎవరు అని అంటే, క్రైస్తవ్యము అనగా క్రీస్తు సేవకులు, యేసు ప్రభు సేవకులు ఎవరైతే ఉంటారో వారు ఈ సమాజంలో మేలు చేసేవారు అని చెప్తాం. కారణం ఏంటి అని అంటే, వారు మనుష్యునికి, మానవుడికి వాని యొక్క జీవితంలో వానికి కనువిప్పు కలుగు చేస్తారు. మనోనేత్రము తెరువబడి మానవుడు నిజదేవుడిని అంగీకరించి ఆ యొక్క భక్తి మార్గంలో నడుచుకునేదానికి మార్గాన్ని చూపించేటటువంటి వాని పేరే క్రీస్తు సేవకుడు. కాబట్టి ఇటువంటి దేవుని సేవా మార్గంలో వాక్యం చెబుతూ ఉంది కదా, మేలు చేసే వ్యక్తిగా ఓ క్రైస్తవుడా నీవు ఉండు, మేలు చేసే వ్యక్తివిగా ఉండు. నేను ఎందుకు మేలు చేయాలండి అని అంటే, నీవు క్రైస్తవుడు అయితే మేలు చేయాల్సిందే. కారణం ఏంటి? అసూయ అనేది కానీ, ద్వేషం అనేది కానీ, ఇటువంటి చెడ్డ లక్షణాలు నిజమైనటువంటి భక్తుడు విడిచిపెట్టాలని వాక్యం చెబుతూ ఉంది. సుగుణాన్ని మాత్రమే కలిగి ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. సుగుణాన్ని కలిగినటువంటి వ్యక్తి సమాజానికి మేలు చేసేవాడే. స్వార్థాన్ని విడిచిపెట్టేవాడే క్రైస్తవుడు. అసూయను విడిచిపెట్టేవాడు క్రైస్తవుడు. ద్వేషాన్ని విడిచిపెట్టేవాడు క్రైస్తవుడు. స్వార్థాన్ని విడిచిపెట్టేవాడు, పరార్థాన్ని కోరేవాడు, సమాజ హితము కోరేవాడు ఎవరు? సమాజ హితము కోరేవాడు ఎవరు? దేవునికి స్తోత్ర. నిజ క్రైస్తవ్యం అంటే ఏమిటి అని అంటే, ఈ లోకంలో ఎవరైతే ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా కానీ బలాత్కారులు, మూర్ఖులు, అజ్ఞానులు, దుర్మార్గులు అయిన వారి చేత బాధించబడుతూ వస్తారో అట్టి వారికి సహాయం చేసేవారే ఈ సమాజానికి మేలు చేసేవారు. దేశమందు నివసించి
సత్యమును అనుసరించుము అని వాక్యం చెబుతుంది. ఒకడు దేశంలో నివసించాలి అని అంటే మొదట అతడు నమ్మకమైన వాడై ఉండాలి. నమ్మకమైన వాడు దేశంలో నివసిస్తాడు. కాబట్టి నమ్మకత్వం చాలా ముఖ్యం. రెండవది భక్తిమత్వం చాలా ముఖ్యం. ఎవరు భక్తులో వారు స్థిరులుగా నిలిచి ఉంటారు. వాక్యం చెబుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గంలో నిలువుక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దీనిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే ఈ వాక్యాన్ని ఆ విధంగా ధ్యానిస్తారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంటే పెళ్ళగించగా నాటుతాడు. ఇర్మియాతో దేవుడు చెప్పాడు, నీవు ఎవరిని పెళ్ళగిస్తావో నేను వారిని పెళ్ళగిస్తాను, నీవు ఎవరిని నాటుతావో నేను వారిని నాటుతాను. ఇక్కడ ఇర్మియా ఎవరికి సూచన? యేసుప్రభువుకే సూచన. యేసుప్రభు ఏం చేస్తారు? కొందరిని స్థిరపరుస్తారు. యేసుప్రభు ఏం చేస్తారు? కొందరిని పెళ్ళగిస్తారు. ఆయన ఎవరిని పెళ్ళగించకుండా ఉంటారు అని చెప్పారంటే ఆయన యందు విశ్వాసం ఉంచువారిని. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఆయన ఎవరిని పెళ్ళగించకుండా ఉంటారు అని అంటే దేవునికి స్తోత్ర, సన్మార్గంలో నడుచుకునే వారిని, దుర్మార్గాన్ని విడిచిపెట్టిన వారిని, పాపాన్ని విడిచిపెట్టేవారిని, పరిశుద్ధతను ప్రేమించేవారిని, ప్రార్థనను ప్రేమించేవారిని, వాక్యాన్ని ప్రేమించేవారిని, సుగుణాన్ని ప్రేమించేవారిని, సమస్తమైన దుర్గుణాలను జయించడానికి ఇష్టపడేవారిని, ఈ లోకంలో ఈ అంతిమ కాలంలో ఈ యొక్క దుర్దినములలో మానవుడు గురిని కలిగి ఈ లోకంలో బ్రతకడానికి ఎవరైతే ఇష్టపడతారో అటువంటి వారికి యేసుప్రభు అసలు మానవుడికి ఏం తెలియచేస్తాడు అని అంటే, రేపేమి సంభవించునో నీవు ఎరుగువు గనుక ఈ రోజు నిన్ను నీవు సిద్ధపరుచుకో దేవుని రాజ్య సంబంధిగా అని తెలియపరిచేవారు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుప్రభు నాతో ఏమి చెబుతారు, నీతో ఏమి చెబుతారు అని చూసినప్పుడు ప్రియ సహోదరుడా, యేసుప్రభు ఒక్కటే చెబుతారు అండి. అది ఏంటి అని చెప్పి అని అంటే, రేపు ఏమి సంభవిస్తే నీవు సంపాదించేటటువంటి ఆస్తి కానీ, నీవు కలిగి ఉండేటటువంటి ధన జన స్థిర చరాస్తులు కానీ వీటి యందు నీవు నమ్మిక ఉంచవద్దు. నీవు ఏమి చెయ్యాలి అని అంటే, దైవభక్తి కలిగిన వాడవై ఆ రోజు నీవు నీ కుటుంబం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, హృదయ శుద్ధిని కలిగి దైవభక్తితో మిమ్మల్ని మీరు క్రీస్తు ప్రభుల వారి ఎదుట నిర్దోషులుగాను నిరపరాధులుగాను కనుపరుచుకున్నటకు సంసిద్ధులు కండి అని తెలియచేస్తారు. అంతే మాత్రమే కాదు, నీవు నీ కుటుంబము కలిసి నీవు కలిగి ఉన్న రక్షణ జీవితం ఏదైతే ఉందో, భక్తి ప్రకాశం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటితో ఈ సమాజానికి సేవ చేయండి. ఏంటి మీరు చేసే సేవ? మంచి మాటలు మాట్లాడండి. ఏంటి మీరు చేసే సేవ? మంచి మార్గాన్ని ప్రజలకు చూపించండి. ఏంటి మీరు చేసే సేవ? యేసు నామములో నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థనలు చేయండి. ఏంటి నువ్వు చేసే సేవ? యేసు నామములో నీ ఇరుగు పొరుగు వారు మా కోసం ప్రార్థన చేయండి అని మిమ్మల్ని అడిగినప్పుడు వారి కోసం ప్రార్థనలు చేయండి. దేవునికి స్తోత్ర. ఈ విధంగా నీవు నీ కుటుంబం యేసు కోసం బ్రతకడం, నీవు నీ కుటుంబం యేసు రాకడ కోసం సిద్ధంగా ఉండడం, నీవు నీ కుటుంబం దేవుని రాజ్య సంబంధిగా నిన్ను నీవు ఎప్పుడూ కూడా సంసిద్ధంగా చేసుకోవడమే నిజమైనటువంటి విశ్వాస జీవితం, విశ్వాసి లక్ష్యం. అట్టి లక్ష్యాలను కలిగి నమ్మకంగా మనము బ్రతికేవారమైతే దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను నీ ఉన్న చోట నాటుతాను. ఎలా నాటుతాను అంటే, ఎవడు పెళ్ళగించలేనంత స్థిరముగా నిన్ను నేను నాటుతాను అని దేవుడు చెప్పేవారుగా ఉండాలి. నీవేమంటావు? భూమి మీద నన్ను స్థిరపరచండి ప్రభా అని చూస్తావా? లేక యేసు కొరకు స్థిరుడవై యేసు నామమును ప్రజ్వలింపచేసి, ప్రతిబింబింపచేసి, ప్రకాశింపచేసి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతావా? నేనేమంటున్నాను అంటే, ఆయన నన్ను స్థిరపరుస్తానన్నాడు కాబట్టి నేను భక్తి చేస్తాను అని కూడా అనకూడదు అని అంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను స్థిరపరిచేది నీ మనోభీష్టాన్ని నెరవేర్చడానికి కాదు. ప్రభు మనోభీష్టాన్ని చూచి భూమి యందు బ్రతుకుచూనే పరలోక సంబంధిగా దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడు, అట్టి పునాదులు కలిగిన పట్టణం కొరకు బ్రతికినటువంటి అబ్రహాము వలె పరలోకపు దేవుని చూస్తూ ఈ భూమి మీద ఆయన నామాన్ని ప్రతిబింబింప చేసే వ్యక్తిగా
నీవు జీవించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు నీ విషయమై కోరుకుంటూ ఉన్నారు అని ప్రకటన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, వాక్యం ఈ విధంగా మీతో నాతో అంటూ ఉంది. ఏమని అంటూ ఉంది? దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను స్థిరపరుస్తాను, దేశమందు నివసించు. ఎవరు నివసిస్తారు అని చెప్పానంటే, పరలోకపు దేవుని యొక్క రాజ్యపు విలువలు తెలిసిన వారు, పరలోకపు దేవుని యొక్క రాజ్యపు విలువలు తెలిసిన వారు ఏం చేస్తారు అని చెప్పానంటే, నాకు ఈ లోకము స్థిరమైనది కాదుర ఈ లోకము, చిరకాలము ఉండదు ఈ భోగము, పుట్టిన మనమంత గిట్టుట కాయమూరా, ఒట్టి మాట కాదోయే గట్టిది దేవుని సత్యం, యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. కాబట్టి స్థిరమైనది కాదు ఈ లోకం. అస్థిరమైనటువంటి లోకంలో నేను స్థిరుడును కావాలి అని భక్తి చేయవద్దు, కానీ స్థిరమైన లోకం కొరకై ఈ లోకమందు నీవు ఆయన నామాన్ని ప్రకాశింపచేసే వ్యక్తిగా నిలిచి ఉండు. వాక్యం చెబుతూ ఉంది, మత్తయి సువార్త గ్రంథము, యేసుప్రభు ఒక గొప్ప మాటను చెప్పి ఉన్నారు. యేసుప్రభు ఏమన్నారు అంటే, మీరు నిజమైన భక్తులుగా ఉండాలి అని కోరుకుంటే మీరేం చేయాలి అని చెప్పారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. స్తోత్ర. నీవు ఏం ప్రకాశం అని అంటే, లోకమందు స్థిరపరచబడు. దేని కొరకు అని అంటే, పరలోకమందున్న దేవుని మహిమను ప్రకాశింప చేయడానికి. ఒక కరెంటు స్తంభం మీద లైటు ఏ విధంగా కాంతులీనుతూ ఉంటుందో, ఆ విధంగా పరలోకపు దేవుని కాంతిని ప్రకాశింప చేసే వ్యక్తిగా నీవు ఈ లోకంలో స్థిరుడు కావాలి. సంఘంలో స్థిరపరచబడు, విశ్వాస జీవితమందు స్థిరపరచబడు, ప్రార్థనలో స్థిరపడు, కీర్తనలో స్థిరపడు, పరిశుద్ధాత్మ వరములతో నింపబడటంలో స్థిరపడు, భాషలతో మాట్లాడి ప్రభువుని స్తుతించడంలో స్థిరపడు, ప్రవచనములు చెప్పడంలో స్థిరపడు, దేవుని వాక్యమును ధ్యానించడంలో, ఆ వాక్యమును నీ జీవితంలో నెరవేర్చడంలో నీవు స్థిరుడుగా గనక నిలిచి ఉన్నట్లయితే, నీ ద్వారా ప్రకాశించే దేవుడు ఉన్నాడే, ఈయన ఆశ్చర్యకరుడు. నేను ఆశ్చర్యకరుడును అని నీ ద్వారా ఆయన నామం పలుకబడుతూ వస్తుంది. అట్టి గొప్ప దేవుని సన్నిధి ప్రకాశం నా మీద మీ మీద నిండుగా ప్రకాశిస్తుంది. ఆయన నామ మహిమ కొరకు, మానవ ప్రజ రక్షణ కొరకు పనిచేసేటటువంటి వ్యక్తులంగా ప్రభు చేత, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడి ఆయన నామానికి మహిమ తెచ్చుదుము గాక. ఆమేన్.